హలో యూట్యూబ్, చాలా కాలం తర్వాత మీ ముందుకి ఇలా రావడం సంతోషంగా ఉందండి. సబ్స్క్రైబర్స్ ఈ ఆలస్యానికి నేను క్షమించాలి. కారణాలు అనేకం. యాక్చువల్గా ఛానల్ జానర్, కాంటెంట్ నేచర్ ఈ రెండు కూడా మార్చాలని ఆలోచిస్తున్నా. అన్ని వివరంగా ఓ వీడియోలో పెడతాను. ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చిన పని కానిచ్చేద్దాం. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ సినిమా చూసి ఆ తర్వాత ఈ రివ్యూ చూడండి. నా వన్ లైన్ వర్డిక్ట్ అయితే కల్కి ఈజ్ అ మస్ట్ వాచ్. అండ్ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ చూడాలనుకునే సినిమా ఇది. కంటిన్యూ చేసే ముందు కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలు పెడదాం. ఇవాళ నేను ఇచ్చేది రివ్యూ అనే కన్నా ఒక ఫ్యాన్ బాయ్ ప్రైజ్ అనుకోండి. అసలు ఇవాళ నా మూవీ ఎక్స్పీరియన్స్ నుంచి మొదలు పెట్టాలండి. అత్తాపూర్ ఏషియన్ సినిమా స్క్రీన్ 4లో ఎర్లీ మార్నింగ్ 5:30 షోకి 15 minutes ఎర్లీగా వెళ్ళి కాఫీ తాగుతూ షో టైం కోసం వెయిట్ చేస్తున్నా. స్క్రీన్ 3 నుంచి వచ్చిన అరుపులు విన్నానండి. ఆల్రెడీ పీక్ లెవెల్లో ఉన్న నా ఎక్సైట్మెంట్ డబుల్ అయింది. టికెట్స్ బుక్ చేసినప్పటి నుంచి ఇవాళ మార్నింగ్ దాకా వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఎక్సైట్మెంట్ ఫిల్ 15 minutes ఇంకొక ఎత్తు. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ బిల్డ్ అయిన మ్యాసివ్ హైప్ ని నాగశ్విన్ కల్కి బాగానే తట్టుకుందని చెప్పొచ్చండి. ఇలాంటి హైప్ ప్రాజెక్ట్స్ జనరల్ గా ఫస్ట్ 2 days లో ఎక్స్పెక్టేషన్స్ ని చేరుకోలేక వాష్అవుట్ అవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. బట్ దట్స్ నాట్ గోయింగ్ టు బి ద కేస్ విత్ కల్కి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ టైం తీసుకుని వరల్డ్ బిల్డింగ్ కి ఎక్కువ టైం పెట్టినా సెకండ్ హాఫ్ అంతా రివార్డింగ్ గానే ఉంది. ఎలాగో వరల్డ్ బిల్డింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచే మన చర్చ మొదలు పెడదాం. ఇందాక చెప్పినట్టు నాగశ్విన్ టేక్స్ ఎ స్వీట్ టైమ్ ఇన్ గెటింగ్ ఆడియన్స్ అకస్టమ్ టు ద వరల్డ్. కురుక్షేత్ర యుద్ధానికి 6000 సంవత్సరాల తర్వాత కాశీని మనకి పరిచయం చేస్తారు. ఆ క్రమంలోనే ట్రైలర్లో ఇప్పటికే మనకు చూపించిన కాంప్లెక్స్ అండ్ కాశీ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. ఫ్యూచర్ సెటప్ లో టెక్నాలజీ, నాశనానికి దగ్గరలో ఉన్న ప్రపంచం, అలాగే అక్కడక్కడ తెలివిగా ప్లాన్ చేసిన ఇండియన్ ఏన్షియంట్ మైథలాజికల్ ఎలిమెంట్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ తో రైట్ బ్లెండ్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఆ జర్నీ బోరింగ్ అనిపించకుండా నాగి టుక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. హ్యూమర్ ని, సర్ప్రైజెస్ ని బ్యాలెన్స్ గా వాడారు. అండ్ నో, కొంతమంది రివ్యూర్స్ భయపడినట్టు కామెడీ పాసిబుల్ గా ఏం లేదు. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ అండ్ గెట్స్ ద జాబ్ డన్. వరల్డ్ బిల్డింగ్ అంటే విజువల్స్ ఎప్పుడైనా ప్రధాన పాత్రే. చాలా మేరకు బాగానే ఉన్నా ఎక్కడో కొద్దిగా తగ్గిందనిపించే విషయం ఏమైనా ఉంది అంటే అది ఇదే. బట్ దట్ ఈస్ బికాస్ వీఆర్ యూస్ టు మూవీస్ లైక్ అవతార్ దట్ వర్ బిల్ట్ ఆన్ అట్లీస్ట్ 7 times ద బడ్జెట్. ఒక రకంగా చూసుకుంటే సైఫైలో అది ఇంత స్కేల్లో, అది తెలుగు సినిమాలో ఇంత దూరం ఇంత త్వరగా వస్తామని ఇమాజిన్ చేసుకోలేదు. నాగశ్విన్ విజన్ ని రియాలిటీకి దగ్గరగా తీసుకురావడానికి టీం ఎంత కష్టపడి ఉంటారో ఒక ఐడియా వస్తుంది. ఉన్న బడ్జెట్ తో ఇంత స్టార్ పవర్, ప్రమోషన్స్, పెద్ద సెట్స్, ప్రాప్స్ ఇవన్నీ పోగా మిగిలిన బడ్జెట్ తో విఎఫ్ఎక్స్ చేయాలి. సో దిస్ ఇస్ క్లియర్లీ అండర్స్టాండబుల్ అండ్ నాట్ టు బి టేకెన్ యాజ్ ఎ నెగటివ్ మెన్షన్. బట్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ అనే మాట త్వరలోనే రెలవెన్స్ కోల్పోతుందని కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఈ యంగ్ డైరెక్టర్స్ సినిమాలు చూస్తుంటే వీఆర్ ఆల్మోస్ట్ దేర్. కాంబాట్ స్ట్రాటజీస్, లైఫ్ లెసన్స్, రూల్స్ ఆఫ్ గవర్నింగ్ ఇవన్నీ మోడర్న్ డే హ్యూమన్స్ కి ఎప్పుడో పరిచయం చేసిన మన పురాణాల్లో చెప్పుకుంటే తరగనన్ని కథలు. ఇలా ఒక ఓపెన్ క్వశ్చన్ గా మిగిలిపోయిన కథల్లో ఒకటి యుద్ధ వీరుడు, ద్రోణాచార్య పుత్రుడు అయిన అశ్వత్థాముడి కథ. మంచి చెడ్డ అని 2 sides ఉండవు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటే దృష్టికోణాలు వేరే ఉంటాయని ఇవే కథలు చెప్పినా అది రియలైజ్ అవడానికి రైటర్స్ కి చాలా టైమే పట్టింది. మనకి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపించే అశ్వత్థామ నిజానికి ఒక పివటల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అందువల్ల దేర్ ఆర్ ఫ్యూ గ్లింప్సెస్ ఫ్రమ్ ది ఏన్షియంట్ పాస్ట్ that will make you cheer like a crazy person. This is definitely a beginning of a new era. Thankfully we are not forgetting our roots. మనం మన కథలు వచ్చే తరాలు మర్చిపోకుండా వాటికి కొత్త రూపాలను ఇస్తున్నాం. And this is great. What Prashant Verma and Nagashwin are trying to do is a great service to our epics. తర్వాత మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం యాక్టింగ్. అమితాబ్ బచ్చన్ గారు యాజ్ అశ్వత్థామ is going to be remembered for years to come. ఆ డీప్ వాయిస్, స్ట్రాంగ్ ప్రెజెన్స్ అశ్వత్థామ క్యారెక్టర్ కి I could not imagine anyone else అనుకుంటా. భైరవాగా ప్రభాస్ ఇస్ ఫ్రెష్. కొంచెం కామెడీ, కొంచెం గ్రే షేడ్స్, చాలా చాలా కొద్దిగా రొమాన్స్, బీభత్సమైన ఫైట్ సీక్వెన్సెస్, ఫుల్ ప్యాకేజ్. సెకండ్ హాఫ్ లో ఫుల్ ఫ్యాన్ సర్వీస్. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్స్ డన్ రైట్. యూ విల్ బీ ఇన్ సెల్ఫ్ డౌట్ ఇఫ్ యు ఆర్ చీరింగ్ ఫర్ ప్రభాస్ ఆర్ ద క్యారెక్టర్ హీస్ ప్లేయింగ్. Kamal Haasan as Yaskin is menacing. Screen time relatively తక్కువ ఉన్నా thanks to the legendary actor's performance, Nagashwin was successful in establishing Yaskin as a feared presence and an evil supreme lord. Deepika Padukone delivers yet another stellar performance. Shobana garu, Rajendra Prasad and Pasupati గారి రోల్స్ బాగున్నాయి. క్యామియోస్ ఆర్ రైట్లీ ప్లేస్డ్ అండ్ సర్ప్రైజింగ్లీ ఇందులో నాన్ యాక్టర్స్ కూడా ఉన్నారు. చిన్నవైనా ఆర్గానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఫైట్ కొరియోగ్రఫీ ఈజ్ ఆన్ పాయింట్. ఇంతకు మించి చెప్పలేను. బట్ ట్రస్ట్ మీ, సెకండ్ హాఫ్ లో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ గుర్తుండిపోతాయి. ఎంత గొప్ప సినిమా అయినా నెగటివ్స్ లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. ఇందులో కూడా నాకు దట్టిన కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్. సంతోష్ నారాయణ్ స్కోర్స్ ఇండివిజువల్ గా కొన్ని సీన్స్ లోని ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. బట్ కొంచెం ఇన్ఆర్గానిక్ గా అనిపిస్తాయి. పర్టికులర్లీ ఫస్ట్ హాఫ్ లో ఒక 4-5 స్కోర్స్ ని డెడికేటెడ్ గా క్రియేట్ చేసుకుని రిపీట్ లో కొట్టేశారని ఫీలింగ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బీజిఎమ్స్ మీరు ట్రైలర్స్ లో విన్నవే. ఆర్గానిక్ నేచర్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం రైటింగ్ అండ్ డైరెక్షన్. ఆల్దో ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మహానటి లాంటి క్రిటికల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అయినా 2 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసి కొత్త జానర్ అండ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ కావడంతో దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఫస్ట్ అటెంప్ట్ ఈ రేంజ్ లో ఉంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయో ఆలోచిస్తుంటే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. కొన్ని ఏరియాస్ లో విఎఫ్ఎక్స్ రిఫైన్మెంట్ అవసరం ఉంది. పర్టికులర్
పర్టికులర్లీ కమల్ హాసన్ అండ్ కురుక్షేత్రంలో అమితాబ్ బచ్చన్ గారి ఫేషియల్ యానిమేషన్స్. అమితాబ్ బచ్చన్ గారిదైతే మరీ ఏఐ వాడి చేసినట్టుంది. అండ్ ఆ తర్వాత విజువల్ డివైస్ గ్రాఫికల్ ఇంటర్ఫేసెస్, అంత ఫ్యూచరిస్టిక్ సెటప్లో ఆ పైన హాలోగ్రామ్స్లో కనిపించే యూజర్ ఇంటర్ఫేసెస్ డేటెడ్గా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. లాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ కొన్ని సీరియస్ సీన్స్లో న్యూట్రల్ ఎక్స్ప్రెషన్స్తో కనిపిస్తారు. అంటే 100 మందిలో లోపల ఎక్కడో ఉన్న మనుషుల గురించి అనట్లేదు, మెయిన్ క్యారెక్టర్స్ పక్కనే చూసా కొన్నిసార్లు. అది కొద్దిగా డిస్ట్రాక్టింగ్గా అనిపించింది. స్టార్టింగ్లో చెప్పినట్టు ఇదంతా నిట్ పికింగే కానీ మీ మూవీ ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేయవు. దిస్ ఫిల్మ్స్ ఎ మస్ట్ వాచ్. ఇంతటితో ఈ వీడియోని ముగిద్దామండి. నాకు తెలిసి ఇండియాలో $500, యూఎస్లో $30 పెట్టి సినిమా చూశాక పైసా వసూలు అనిపించే సినిమాలు చాలా అరుదు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసే బాధ్యత ఎదుగుతున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కోర్ ఆడియన్స్గా మన పైన ఎంతో ఉంది. సో ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు. చివరిగా వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.